జై శ్రీమన్నారాయణ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. నిన్న మనం 25వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా. ఇవాళ 26వ పాసురం అర్థం తెలుసుకుందాము. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. మాలే మణివన్న మార్గలి నీరాడువాన్ மேலையார் செய்வனக்கல் வேண்டுவன கேட்டியேல் ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் பாஞ்ச சந்நியமே போல்வன செங்கங்கள் போய்ப்பாடுடை எனவே சேல பெரும் பறையே பல்லாம் திசைப்பாரே கோல விளக்கே கொடியே వితానమే ఆల నిలయాయ్ అరలేలోర్ ఎంబావాయ్. నిన్నటి పాసురంలో గోదాదేవి ఆ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని మనకు తెలిపిందండి. పరమాత్మను చేరుకోవాలంటే పరమాత్మ యొక్క జన్మ రహస్యం కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకని ఆ గోదమ్మ ఆ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని మనకు తెలిపింది. ఈ పాసురంలో ఈ వ్రతానికి తనకి ఏమేమి వస్తువులు కావాలో ఆ స్వామిని అడుగుతుంది. ఏమేమి కావాలి అని అడుగుతుంది అంటే, ఆశ్రితుల యందు అత్యంత వ్యామోహం కలిగిన వాడా, మణి వంటి వర్ణం కలిగిన వాడా, నీతో ఈ మార్గశిర మాసంలో నీతో నీరాడడానికి వచ్చాము మేము అని చెప్తుందంట. అయితే ఈ వ్రతం ఎవరైనా చేశారా అని అడిగారంట స్వామి ఇంతకు ముందు. చేశారు, మా పెద్దవాళ్ళు చేశారు అని చెప్పి చెప్తుందంట. చెప్పి తనకి ఏమేం వస్తువులు కావాలో అడుగుతుంది. ఈ భూమి అంతా కంపించేంత, శబ్దం వచ్చేంత నీ చేతిలో ఉన్న పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి మాకు అని అడుగుతుంది. ఇంకోటి ఏం అడుగుతుందంటే, నీ మెడలో నువ్వు వాయిస్తూ ఉంటావే తప్పెట, అది బాగా విశాలమైన పెద్ద తప్పెట కావాలి మాకు అని అడుగుతుంది. తప్పెట అంటే స్వామి అంట కుండ నృత్యం చేస్తాడంట, చాలా అద్భుతంగా ఉంటదంట. ఈ చేతిలో కుండలు, ఈ చేతిలో కుండలు, తలపైన కుండలు, కాలు కింద కుండలు, కుండల మీద నుంచొని ఉంటాడంట. ఈ కుండలు ఇలా ఎగరేస్తూ ఉంటారంట. పై కుండలు ఎగురుతా ఉంటాయంట, కింద మళ్ళీ ఇలా జంప్ చేసి మళ్ళీ ఆ కుండల మీద అలా నుంచుంటాడంట. ఈ రెండు చేతుల్లో కుండలు పైకి వెళ్తాయి కదా, ఆ పైకి వెళ్ళే టైంలో ఈ తప్పెట వాయిస్తాడంట. నీ మెడలో ఉండే అంటే అంత పెద్ద తప్పెట, విశాలమైన తప్పెట కావాలి మాకు అని అడుగుతుంది. ఇంకా ఏం కావాలని అడుగుతుందంటే, పల్లాండు పాడేవాళ్ళు కావాలి, అది కూడా రాగయుక్తంగా పాడేవాళ్ళు కావాలి. ఇంకా దీపం కావాలి. ఇంకా ఏమడుగుతుందంటే చాందిని కావాలి. చాందిని అంటే ఇప్పుడు ఏదైనా వర్షం పడితే స్వామికి గొడుగులాగా పట్టుకోవడానికి కావాలని చాందిని అడుగుతుంది. ఇంకా ధ్వజం అడుగుతుందండి. ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే గరుడ గుడ్డ ఎగరేస్తూ ఉంటారు కదండి, అది ధ్వజం. అంటే మనం ఇక్కడ ఏదన్నా చేస్తున్నాము అని చెప్పి తెలియటానికి అనమాట. ఆ ధ్వజం కావాలని కోరుకుంది. 6 వస్తువులు కోరుకుందండి. ఏం కావాలి? పాంచజన్యంతో నీ చేతిలో ఉన్న పాంచజన్యాన్ని పోలినటువంటి శంఖాలు కావాలి. ఇంకా నీ మెడలో ఉండేటువంటి అంత పెద్ద తప్పెట కావాలి. మంగళ దీపం కావాలి, పల్లాండు పాడేవాళ్ళు కావాలి, ధ్వజం కావాలి, చాందిని కావాలి. ఈ 6 వస్తువుల్ని కోరుకొని, ఓ వటపత్ర సాయి, నీకేమి కష్టం కాదు, ఎందుకంటే నువ్వు అండపిండ బ్రహ్మాండాలనే నీ కడుపులో దాచుకున్నావు. ఈ 6 వస్తువులు మాకు ఇవ్వటం ఏమీ కష్టం కాదు, మాకు కృప చెయ్యి స్వామి అని గోదమ్మ అడుగుతుంది ఈ పాసురంలో. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.